నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కొరకు అన్ని క్రిస్టియన్ సంఘాలతో కలిపి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మణిభూషణం. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అందించే సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. రానున్న రోజుల్లో నో హెల్మెట్ నో ఫ్యూల్ అనే నినాదంతో ముందుకు వెళ్తాం. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. బాపట్ల జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఉపాధి నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పలు ఉపాధి కార్యక్రమాలపై కలెక్టర్కి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సెంటర్స్ లో 5520 టార్గెట్, అందులో 3214 చేశారు. ఎందుకన్నా యాక్చువల్లీ ఇది సమ్టైమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతుంది సార్. పిల్లలు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి వెళ్ళడం వల్ల సరే PDDRD. సో యాక్చువల్లీ యు ఆర్ ది కన్వీనర్ ఫర్ దిస్ కమిటీ. దాన్ని మనం చేంజ్ చేసి స్కిల్ కి పెట్టాము. సో సీడాప్ రిపోర్ట్స్ రావాలి, ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్స్ రావాలి, అదర్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఇది చేస్తూ ఉన్నారు స్కిల్లింగ్ యాక్టివిటీ, ఆల్ దోస్ రిపోర్ట్స్ షుడ్ కమ్ ఇన్ టు దిస్. ప్లీజ్ ఎన్షూర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ థారో. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అందించే సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అందించే సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగులకు సూచించారు. ప్రభుత్వము విభిన్న ప్రతిభావంతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటిని ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అవసరమైన సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా 1,39,700 విలువ గల ఉపకరణాలు పంపిణీ చేయబడినవి. దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. అందులో 14 3 చక్రాల సైకిళ్లు, 3 వీల్ చైర్లు, 2 వినికిడి యంత్రాలు జిల్లా కలెక్టర్ అందజేశారు. ఉపకరణాలకు అవసరమైన దివ్యాంగులు www.dasacac.ap.gov.in శాఖ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని PGRS హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, DRO జి గంగాధర్ గౌడ్, DM&HO డాక్టర్ ఎస్ విజయమ్మ స్వీకరించారు. అర్జీదారులను ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని, పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ SE అనంతరాజు, CPO AS రాజు, PDలు డ్వామా, DRDA, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మెప్మా విజయలక్ష్మి, సింగయ్య, పాల్ వెంకటేశ్వరరావు, రాధా మాధవి, DPOL ప్రభాకర్ రావు, ఆనందపాల్ మార్క్, పేడ్ DM కరుణశ్రీ, DCHS పద్మావతి, DTC పరందామరెడ్డి, GMDIC రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిని A లక్ష్మి, DSO R జమీర్ భాషా, సివిల్ సప్లైస్ DM శ్రీలక్ష్మి, CPO AS రాజు, మత్స్యశాఖ DD శ్రీనివాస్ నాయక్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, BC/SC సంక్షేమ శాఖల అధికారులు జయరాములు, రాజాదే బోరా, DFO రవిశంకర్, ప్రకాశం జిల్లా ZP డిప్యూటీ CEO బాలమ్మ, DEO శ్రీనివాస్, DLDO విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభించాలని దళిత నాయకులు బోరుగడ్డ జీవం జ్యోతి అన్నారు.
కర్లపాలెం జాతీయ రహదారి పక్కన నిర్మాణం జరిగి ఆగిపోయిన అంబేద్కర్ భవనాలు జీవనజ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా జీవనజ్యోతి మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం జాతీయ రహదారి పక్కన దళితుల సంక్షేమం కోసం అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు అంబేద్కర్ భవనం నిర్మాణంను ప్రారంభించారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి తర్వాత నిర్మాణం ఆగిపోవడంతో ముళ్ల పొదలతో శిథిలావస్థకు చేరిందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని అంబేద్కర్ భవన నిర్మాణాలు పూర్తి చేయాలని కోరుతున్నామని తెలిపారు. కర్లపాలెం మండలంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భవనం శిథిల వ్యవస్థలో ఉన్నది. మరి ఇంచుమించు సుమారు 8 సంవత్సరాల నుంచి మరి ఇదే విధంగా మరి దీన్ని పట్టించుకున్న వాళ్ళు కానీ దీన్ని కనీసం ఇక్కడ భవనం ఉందని కూడా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి మరి వారి యొక్క అవసరాల నిమిత్తము ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టుకుని మరి శిథిల వ్యవస్థలో ఉండటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మరి దీనిపైన ప్రతి సోమవారం మరి మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు మరి అలాగే అంబేద్కర్ యొక్క అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మరి ఇది విజయవంతంగా మరి కట్టడాన్ని నిర్మించాలి. మరి అలాగే మరి ప్రతి సోమవారం జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు మరి మేము ఈ వారం చేయవలసిన పనులు మరి ఇది ఎంఆర్ఓ గారు ఈ స్థలానికి సంబంధించినటువంటి ఎంత స్థలం కేటాయించారు, మరి అలాగే దీనికి వచ్చినటువంటి నిధులు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా ఎండిఓ గారు మేము ఆర్టీ సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంటాం. మరి ప్రతి విషయాన్ని మరి గౌరవమైనటువంటి మన కలెక్టర్ గారి దృష్టికి కానీ రాజకీయ నాయకుల దృష్టికి కానీ బాపట్ల శాసనసభ్యులు వేగేసి నరేంద్ర వర్మ గారి దృష్టికి కానీ మరి అలాగే ఎంపీ గారు అయినటువంటి తేనంటి కృష్ణప్రసాద్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమం మరి భవన నిర్మాణం అయ్యే వరకు కూడా ప్రతి సోమవారం మరి మేము ముందుకు తీసుకెళ్లే విధంగా మరి దీన్ని అవసరం వస్తే మరి సుప్రీం హైకోర్టుకు కూడా దీన్ని మేము ఫిల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు. రైతులు రసాయనాలు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయాలని, ప్రకృతి వ్యవసాయం చేస్తే ఆదాయం, ఆరోగ్యం లభిస్తుందని బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాల విక్రయ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల నేల ఆరోగ్యం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటీ లక్ష్మీనారాయణ, బుద్ధం యూనిట్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ, ఐసీఆర్పీలు రవిశంకర్ రెడ్డి, రావి అంకమ్మ, కె భారతి, పి దివ్య, నాయుడు, రాణి, వాసంతి, జట్టి, అఖిల తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు కర్లపాలెం మండలంలో ఎండిఓ ఆఫీస్ దగ్గర ఈరోజు మన ప్రతి సోమవారం కూడా వీక్లీ మార్కెట్ అన్నది పెట్టి ఇక్కడ కూరగాయలు, అలాగే పప్పులు, అలాగే మనకి ఇంటి దగ్గర వేసుకోవడానికి ఇలా కిచెన్ గార్డెన్ ప్యాకెట్లు అందరూ కూడా అందుబాటులో ఉంచుతామండి. ప్రతి సోమవారం కూడా ఇక్కడ కూరగాయలు ఆర్గానిక్లో పండించినటువంటి నేచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకెళ్తా ఉన్నారు. అలాగే మనకి ఎండాకాలము మనము పచ్చిరొట్ట ఎరువులు అంటే పిఎండిఎస్, ప్రీమాన్సోన్ అండ్ డ్రైసోయింగ్ సంబంధించి పిఎండిఎస్ కిట్లు ఒక 20 రకాలు కలిపి ఎకరానికి 15 కేజీలు చొప్పున ఆ కిట్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి. రైతులు ఎవరైనా సరే పొలంలో పచ్చిరొట్ట విత్తనాలు ఎవరైనా జల్లుకోవాలని ఎవరైనా అనుకుంటే ఇక్కడ మీరు సంప్రదిస్తే ఇక్కడ మేము ఆ కిట్స్ ఇస్తాము, తీసుకెళ్ళి జల్లుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సోమవారం రోజున ఇక్కడ పిఎండిఎస్ కిట్స్ కానీ అలాగే ఎక్కువ పెద్ద మొత్తంలో వచ్చే సోమవారం ఇక్కడ కూరగాయలు, అలాగే ఆకుకూరలు, పప్పులు అవన్నీ కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో పెడుతున్నామండి. అందరూ కూడా వచ్చే సోమవారం రోజు అందరూ కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. కర్లపాలెం మండలం చింతాయపాలెం జెడ్పీ హైస్కూల్ 1998-99వ సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 27 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాఠశాలలో జరిగిన విశేషాలను నెమరవేసుకున్నారు. అప్పటి గురువులు అబ్రహం శివకుమార్, గాయత్రీదేవిలను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వేణుమాధవ్, ఉపాధ్యాయులు శ్రీనివాసరాజు, నరసింహారావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో పనిచేసినందుకు నేను చాలా గర్వపడతా. మంచి స్టాఫ్, మంచి పిల్లలు. ఈ స్కూల్కి కావలసినటువంటి ఫిజికల్ డెవలప్మెంట్లో కూడా అది చేద్దామని మా టీచర్స్ అందరితో కూడా మాట్లాడి, విలేజర్స్తో మాట్లాడి, పెద్దలతో మాట్లాడి కూడా నేను కొంతవరకు చేయగలిగాను.
ప్రతి సోమవారం రెవెన్యూ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఉపయోగించుకోవాలని తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ సమస్యలు ఉన్న లబ్ధిదారులు అర్జీలు అందజేస్తే తక్షణ పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, విద్యుత్ శాఖ అధికారి దుర్గాప్రసాద్, విద్యాశాఖ అధికారి మనోరంజని తదితరులు పాల్గొన్నారు. శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఎంఆర్ఓ ఆఫీస్లో అటెండ్ అవుతున్నారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి కలెక్టరేట్కి వెళ్ళకోకుండా ఇక్కడికి మండల ఆఫీస్లో ఉంటే మీ డిపార్ట్మెంట్ల వారీగా మీకు వచ్చిన సమస్యలని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి మీ సమస్యలు పరిష్కరించగలవారము. అందుకే దయచేసి ఈ అవకాశాన్ని మాత్రం ఈ పీజీఆర్ఎస్ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడే అటెండ్ అవుతున్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు మాకు అర్జీ అందజేస్తే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్సూ చేస్తాము, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాము, వాళ్ళ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తారు. దయచేసి ఈ పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ అన్నమాట అందరూ వినియోగించుకోవాల్సిందిగా తెలియజేయడం. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు నో హెల్మెట్ నో ఫ్యూల్ అనే నినాదంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో హెల్మెట్ లేని వారిపై కేసులు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. గత 15 రోజుల నుండి కూడా హెల్మెట్పై అవగాహనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ చేయటం కూడా జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 75% హెల్మెట్ ధరిస్తున్నారని 100% హెల్మెట్ ధరించాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు విజయ్ కుమార్, నస్రీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల గౌరవ ఎస్పీ గారైన బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మా జిల్లాలో శిరోరక్ష ప్రాణరక్ష అని ఒక క్యాప్షన్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైక్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వారంతా కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని చెప్పేసి ఒక 1 month అవేర్నెస్ చేయడం జరిగింది టౌన్లో. అదేవిధంగా గత 15 రోజుల నుంచి కూడా హెల్మెట్ లేని వారిపైన కౌన్సిలింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో నో హెల్మెట్ నో ఫ్యూయల్ అనే క్యాప్షన్తో పెట్రోల్ బంకుల్లో కూడా ఇది ఫ్లెక్సీలు పెట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మన బాపట్ల టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని హెల్మెట్ పెట్టడం వలన మన ప్రాణాలు మనం రక్షించుకోవచ్చు, అది మన అందరి బాధ్యత అని చెప్పి గుర్తించి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటే ఇక్కడ హెల్మెట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 70 to 80% పెట్టుకుంటా ఉన్నారు. ఇదే విధంగా దీనికి 100 to 100 పీపుల్ పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ బారి నుండి రక్షించుకోవడానికి హెల్మెట్ మాత్రమే సుముఖమైన మార్గం అని చెప్పేసి తెలియజేస్తాం. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కొరకు అన్ని క్రిస్టియన్ సంఘాలతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవటం జరిగిందని సాల్వేషన్ ఆర్మీ చర్చికి చెందిన మణిభూషణ్ అన్నారు. సిబిజెడ్ చర్చిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ఎవరికి సమస్య వచ్చినా పరిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో క్రైస్తవులపైన దాడులు పెరిగాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం పనిచేస్తుందన్నారు. అధ్యక్షులుగా జొన్నలగడ్డ క్రిస్టఫర్, ఉపాధ్యక్షులుగా గడ్డం ఏలియా, జనరల్ సెక్రటరీగా జి మణిభూషణ్, జాయింట్ సెక్రటరీగా దాసరి బెంజమిన్, కోశాధికారిగా పాలస్ రాజులను ఎన్నుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 9/5/2026 సంవత్సరాన శనివారం సాయంత్రం స్థానిక సిబిజెడ్ చర్చి నందు బాపట్లో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు, అన్ని చర్చెస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం బాపట్ల అనేటటువంటి కమిటీని మేము ఏర్పాటు చేసాం. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకున్నటువంటి క్రైస్తవులకు ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి, లేకుంటే ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ కానివ్వండి, వాటిని ఈ మధ్యకాలంలో బాగా, అది ఒక్క బాపట్లోనే కాదండి, దేశంలో ఎక్కడ చూసినా కానీ అవి ఆక్రమించుకోవడం జరుగుతుంది, వీళ్ళని ప్రక్కన రొట్టేయడం జరుగుతుంది. అదేంటంటే ఈ మైనార్టీస్ అవటం వల్ల వాళ్ళు ఏమిటంటే అధికారంలో ఉండి వీళ్ళందరినీ కూడా ప్రక్కకు తోసేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం బాపట్ల వారు, మేము బాపట్ల ప్రస్తుతం ఎందుకంటే ఇది బాపట్లో ఫామ్ అయింది కాబట్టి బాపట్లో ఏ అన్యాయాలు అయితే జరుగుతున్నాయో వాటి గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. అవేంటంటే
అవేంటంటే ప్రస్తుతం బాపట్లలో క్రైస్తవ మిషనరీలు, ముఖ్యంగా సిబిజెడ్ చర్చ్, అంటే దాన్ని గతంలో ఏబిఎం అనేవాళ్ళు, ఇప్పుడు సిబిజెడ్ చర్చ్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, అలాగే సాల్వేషన్కి ఉన్నాయి, అలాగే లూథర్ మిషన్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఇండిపెండెంట్, వీటన్నిటి కూడా కొన్ని ఆస్తులు అంటూ ఉన్నాయి. అవి పూర్వకాలం నుండి కూడా మాకు వస్తూ ఉన్నాయి. ఈ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం బాపట్లలో అన్ని డినామినేషన్స్, అంటే అన్ని సంస్థలు, క్రైస్తవ సంస్థలు అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. దీనికి ఒక కమిటీని 9వ తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో ప్రెసిడెంట్గా జొన్నలగడ్డ క్రిస్టఫర్ గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు సిబిజెడ్ సంబంధించినటువంటి వారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా గడ్డం ఏలియా గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, ఏఎల్సి అంటారండి, వారు ఆ చర్చి నుంచి వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా గేరా మణిభూషణ్, ఆయన సాల్వేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి చర్చ్ మెంబరు, ఆయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాసరి బెంజమిన్ గారు జాయింట్ సెక్రటరీగా ఇండిపెండెంట్ చర్చెస్ నుండి వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రెజరర్గా పాలస్ గారు ఎల్ఏఎఫ్ చర్చి నుండి పాలస్ గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో నేను చెప్పినట్టు అన్నింటిలో కూడా బాపట్లో ఉన్నటువంటి అన్ని సంస్థలు, డినామినేషన్స్ అంటారు, అన్ని డినామినేషన్ సంబంధించిన వారందరూ కూడా ఉన్నారు దీనిలో. సో మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఎక్కడ డినామినేషన్స్ ఏది జరిగినా మేమందరం కూడా ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. రాను క్రైస్తవుల మీద దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ నెటువంటి పరిస్థితుల్లో మేము భరించము. మేము PMAY ఎన్టీఆర్ నగర్లో నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తయిన ఇళ్లకు డోర్ నెంబర్లు కేటాయించి వార్డుల విభజనలో నూతన వార్డుగా ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు సిపిఎం రేపల్లెపట్న కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. PGRS సందర్భంగా ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సమస్యలపై వినతి పత్రం అందజేయడం జరిగింది. PMAY ఎన్టీఆర్ నగర్ 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నారని, నివాసం ఉంటున్న వారికి ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రికి నిద్ర చేసే వారికి స్థానికంగా ఓట్లు కల్పించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డోర్ నెంబర్లు కేటాయించకపోవటం వల్ల వివిధ వార్డుల్లో ఓట్లు కలిగి ఉన్నారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో వార్డుల పెంపుదల ప్రకటించిన నేపథ్యంలో రేపల్లెపట్నం 28 వార్డుల నుండి 36 వార్డులుగా పెరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. కావున నూతనంగా ఏర్పడిన PMAY ఎన్టీఆర్ నగర్కు తక్షణం డోర్ నెంబర్లు కేటాయించి నూతన వార్డుగా ఏర్పాటు చేయాలన్నారు. వార్డు ఏర్పాటు ద్వారా ప్రజాప్రతినిధులు, స్థానికంగా కౌన్సిలర్ ఉండటం ద్వారా ఆ ప్రాంత ప్రజల సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. రేషన్ వాహనాలు రద్దు తర్వాత తాత్కాలికంగా మొదటి వారంలో ఒక పూట రేషన్ షాప్ ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజలకు రేషన్ తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని, కావున నూతనంగా ఒక రేషన్ షాప్ ఎన్టీఆర్ నగర్లో ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధాన సమస్యగా ఉన్న రెవెన్యూ మంత్రి హామీ మేరకు రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించాలని, వేసవికాలం కావున బోర్లు రిపేరు వచ్చినా వెంటనే మరమ్మతులు చేసి వీధి లైట్స్ పూర్తి స్థాయిలో రిపేర్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వి ధనమ్మ, కె నాంచారమ్మ, అభివృద్ధి కమిటీ నాయకులు, సిపిఎం నాయకులు కె ఆశీర్వాదం, బి అగస్టిన్, కొప్పుల గోపి, జె ధర్మరాజు, ఎస్కే షకీరా, సింధుదేవి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో రేపల్లి పట్టణంలో 3009 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి జగన్ కాలనీ పేరుతో కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీకి సంబంధించినటువంటి కాలనీని ఈ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత PMAY ఎన్టీఆర్ నగర అభివృద్ధి నగర్ పేరుతో పేరు మార్చారు. సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కొన్ని ఇక్కడ గౌరవ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి, ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యప్రసాద్ గారికి ఈ కాలంలో అనేక సమస్యలు తీసుకెళ్లిన నేపథ్యంలో రోడ్లకు సంబంధించినటువంటిది ఒక అంచనా తీసుకొచ్చి రోడ్లు ఏర్పాటు చేస్తున్నటువంటిది ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ పని జరుగుతూ ఉంది. అయితే ఆ క్రమంలోనే ఎన్టీఆర్ నగర్లో ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి రేషన్ వాహనాలు రద్దయిన తర్వాత నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని గతంలో చెప్పాము. ఈ నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేసే క్రమంలోనే తాత్కాలికంగా ఏడాది క్రితం ఒక పూట ఒక వారం మాత్రమే రేషన్ ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు 1500 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారం పాటు ఒక పూట రేషన్ షాపులో రేషన్ తీసుకోవటం అంటే పనులకు వెళ్ళేటువంటి పేదలకి కష్టసాధ్యం అవుతుంది. అందుకని ఇక్కడ ఆర్డీఓ గారి పరిధిలో కొత్త రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాను. అట్లానే ఎన్నికల నిబంధనల ప్రకారం కానీ ఏ ప్రాంతంలో ప్రజలు వాళ్ళ యొక్క అభివృద్ధి ఉండాలంటే రాత్రికి నివాసం ఉంటున్న చోట ఓటు హక్కు కల్పించాలి. గత 5 ఏళ్ల క్రితం నుంచి ఇళ్లు నిర్మాణం చేసుకుని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటే ఇప్పుడు వాళ్ళకి డోర్ నెంబర్ లేవు అనే కారణంతో వార్డులు విభజన చేయటం లేదు, డోర్ నెంబర్లు ఇవ్వటం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపల్ పురపాలకాల్లో అన్ని చోట్ల కూడా
వార్డులు విభజన చేయబోతా ఉన్నారు. ఇక్కడ రేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డుల నుంచి 36 వార్డులుగా వార్డులు పెరుగుతా ఉన్నాయి. ఈ పెరిగే క్రమంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఎన్టీఆర్ నగర్ కాలనీకి సంబంధించి వార్డుని పెంచాలా, డోర్ నెంబర్లు ఇవ్వాలి. కానీ కొన్ని ఇళ్లు నిర్మాణం కాలేదు అనే పేరుతో ఈరోజు డోర్ నెంబర్లు లేదు. గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ గారికి అర్థంలో కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లి అట్లానే వివిధ ఎన్నికలు సందర్భంగా మీటింగులు జరిగే సందర్భంలో ఇక్కడ రేపల్లి ఏఆర్ఓగా ఉన్నటువంటి వాళ్ళకి దృష్టి తీసుకెళ్లాము. ఇది సమస్య కాదు అన్నట్టు వదిలేస్తుంది. ఈరోజు డోర్ నెంబర్ లేకపోతే ప్రత్యేకంగా వార్డు లేకపోతే వీళ్ళకి ప్రజాప్రతినిధి ఎవరు ఉంటారు, వీళ్ళ సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారు. అందుకని ఇప్పుడు రేపు 17వ తారీఖు లోపు వార్డు విభజన సంబంధించి ప్రక్రియ పూర్తి అవ్వాలంటున్నారు. కొన్ని పత్రికల్లో సమాచారం వస్తూ ఉంది. దీని ప్రకారం డోర్ నెంబర్లు తక్షణం డోర్ నెంబర్లు ఇచ్చి వార్డు విభజన చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఆర్డీఓ గారు తెలియజేస్తారు. అట్లానే మిగిలిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎన్టీఆర్ కాలనీకి సంబంధించినటువంటి వీధి లైట్ల సమస్య, అట్లానే కొన్ని చోట్ల ఇతర పశువులు ఇట్లాంటి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు పాడు చేస్తూ ఉన్నాయి. అట్లానే మంచినీళ్ళు, వేసవి కాలం ఇప్పుడు మంచినీళ్ళు పైపులు బోర్లు పాడైపోయిన నేపథ్యంలో గత వారం నుంచి ఒక 100 కుటుంబాలకి మంచినీళ్ళు అందక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి సమస్యలన్నీ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇక్కడ ఆర్డీఓ గారి పరిధిలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఆర్ నగర్ పాత జగన్ కాలనీ ఏదైతే అభివృద్ధి కమిటీ ఉంది, ఈ కమిటీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. గౌరవ అధికారులు అట్లానే ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ పేదలు. ఈ పేదల సమస్యల పట్ల రాజకీయాలకు అతీతంగా వీళ్ళ సౌకర్యాలు కల్పించడం కోసం పూనుకోవాలని చెప్పేసి ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారి జిల్లాలో ఎన్టీఆర్ నగర్ కమిటీ వాసుల ఐక్యత. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ కొరకు అన్ని క్రిస్టియన్ సంఘాలతో కలిపి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మణిభూషణం. ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు అందించే సహాయ ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. రానున్న రోజుల్లో నో హెల్మెట్ నో ఫ్యూల్ అనే నినాదంతో ముందుకు వెళ్తాం. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.